హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని మీకు చూపిస్తానండి. ఈ టిఫిన్ సెంటర్‌లో ఓన్లీ ఇడ్లీ ఇంకా చట్నీ మాత్రమే దొరుకుతాయి. ఒకసారి మీరందరూ కూడా ఈ చట్నీని తప్పకుండా టేస్ట్ చేయాలి. ఈ చట్నీలో ఒక సీక్రెట్ పౌడర్ కలుపుతారనమాట. దానివల్లే దీనికి చాలా టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలు కలర్ మారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లీలు బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లీలు గనక మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించామంటే పైకి కలర్ మారతాయి గానీ లోపల మాత్రం వేగవండి. పచ్చి పచ్చిగా ఉంటాయి. టేస్ట్ కూడా బావుండదు. అందుకే పల్లీలు స్లో ఫ్లేమ్‌లో మనం నిదానంగా గనక వేయించుకుంటే పల్లీల పైన పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పల్లీలు బాగా వేగుతాయన్నమాట. టేస్ట్ వస్తుంది అలా వేయించుకుంటే మనకి. పల్లీలు రెడీ అండి. వీటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వాటితో పాటు మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి. కారం ఘాటు ఎక్కువ ఉంటే 4, 5 సరిపోతాయి. కారం కొంచెం ఘాటు తక్కువ ఉంటే మాత్రం మీరు ఇంకొన్ని యాడ్ చేసుకోండి. స్లో ఫ్లేమ్‌లో వీటిని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని ఒక 30 సెకండ్ల పాటు అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనకి స్టవ్ బంద్ చేసాం కదా! ఈ వేడే సరిపోతుందనమాట. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని చట్నీ పట్టుకుందామండి. ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతది. నేనైతే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. అలాగే మనకి చట్నీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఇప్పుడే. సో, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చట్నీ పట్టేసుకుందాము. మెత్తగా చట్నీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో యేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనమైతే సీక్రెట్ పౌడర్‌ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇవి కొంచెం బాగా రెడ్ కలర్ అవ్వాలి. కొంచెం బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్‌ల మినపప్పు వేసుకోవాలి. మినపప్పు బాగా వేయించుకోవాలండి. ఇది చాలా స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎందుకంటే ఊరికే మాడిపోతది. అప్పుడు టేస్ట్ రాదు. సో, చిన్న మంట పెట్టుకొని మనం స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు మనకి బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి స్మెల్ కూడా బాగా తెలిసిపోతుంది మినపప్పు స్మెల్ బాగా వేయించిన తర్వాత. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు 5, 6 రెమ్మలు, అలాగే కొంచెం ఇంగువ యేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని వీటన్నిటిని కలిపి మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము. ఈ పౌడర్ ఎలా అంటే కొంచెం లైట్‌గా పలుకులు పలుకులుగా ఉండాలి. మరీ స్మూత్ పౌడర్ లాగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. బాగా కోర్స్ చేసుకున్న పౌడర్ కొంచెం పలుకులు పలుకులుగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చట్నీ ఉంది కదా! ఆ చట్నీలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ వేసి కలుపుకోవాలండి. అబ్బా! పౌడర్ వేస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇదే అన్నమాట లింగయ్య టిఫిన్ సెంటర్ సీక్రెట్ పౌడర్. సో, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే ఇంకా డైలీ మన చట్నీ అయితే ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటాము. ఈ పౌడర్‌ని ఒకసారి చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే మన చట్నీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతది. ఈ చట్నీకైతే పెద్ద ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి. మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.